నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా మామూలుగా ప్రతి మాస ఫలాలు అని చేస్తూ ఉన్నాం మనం రెగ్యులర్గా కూడా. అయితే చాలామందికి నాకు ఫోన్లు వస్తున్నాయి చాలామంది. అయితే వాళ్లకు డౌట్స్ ఏమిటి అంటే, ఇంకా మాకు అనుకూలవంతంగా జరగటం లేదే, గురువుగారేమో బాగున్నాయి అని చెప్తున్నారు ఒక పక్కన, మాకు జరిగినాయి గురువుగారు అని చెప్పేవాళ్ళు కొంతమంది, చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అనేటువంటి వాళ్ళు కొంతమంది, ఇంకా మాకు కొంచెము కొంతవరకే కలిసి వస్తూ ఉన్నది, వచ్చినట్టుగా ఉంది కానీ మళ్ళీ మధ్యలో ఏదో ఆటంకాలు కలుగుతున్నాయి గురువుగారు అని అనేటువంటి వాళ్ళు కొంతమంది, మాకింకా అసలు ఆ దశ ఏమీ కనపడటం లేదు, ఎందువలన అని అడిగేటువంటి వాళ్ళు కొంతమంది. రాశి ఫలాలు అనేటువంటివి ముఖ్యంగా కూడా ప్రజలంతా కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఉదాహరణకు నవంబర్ 1వ తారీఖు రాహుకేతువులు మారారు. మారిన వెంటనే అంటే ఏదో మనకంతా బ్రహ్మాండంగా జరిగిపోతుంది అనేది కాదు, కానీ జరగదా అట్లని అంటే ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక. అయితే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము కూడా చాలా వరకు ఉంటుంది. అదే ముఖ్యం. రాసుల ప్రకారముగా మేము బాగుంటుంది, ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలాగే జరుగుతుంది అని మేము ఎంత చెప్పినా, మరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎంతోమంది కదా, కోటాను కోట్ల మంది ప్రజలు, మరి వాళ్ళ వ్యక్తి అందరికీ ఒకే రాసే అయినా కూడా లగ్నము ఒకే లగ్నమై ఉండదు. ఆ లగ్నానికి సంబంధించినటువంటి గ్రహాలు అన్నీ కూడా మిగతాటివన్నీ ఏవేవి ఎక్కడున్నాయి అనేటువంటిదంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కదా మనం చూడాలి. అందువలన ఖచ్చితముగా రాసుల ప్రకారముగా అయితే 100% మేలు జరుగుతుంది కాక. అయితే ఒకరికి కొంచెం అటు ఇటు కావచ్చునేమో, అంతేగాని మీకు చెప్పినవి చెప్పినట్టుగా జరగటం అనేటువంటిది మాత్రము ఖాయము, యథార్థము అని తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు తెలియజేస్తాను. గురువుగారు, డిసెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మకర రాశి వారికి ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ఎలా ఉంటుంది అంటే బాగుంది అనే చెప్పాలి. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి, కాకపోతే వ్యక్తిగతంగా మీకు కొంచెం అనుమానాలు ఉంటాయి. అనుమానం ప్రాణ సంకటం అని, మనోరోగానికి మందు లేదు అనేటువంటివి ఉన్నాయి. కనుక మీకు అనుమానాలు ఎక్కువ. నాకేదో అయిపోతుంది, మా వాళ్ళకేదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనేటువంటి అనుమానాలతో కేవలం ఉంటారు. అదే కాకుండా చిన్న చిన్న అనారోగ్య సమస్యల వలన మీరు పెద్దవిగా చూసుకొని బాధపడుతూ ఉంటారు. అలా బాధపడాల్సినటువంటి అంశము కానీ ఏమీ లేదు. మీకు పూర్ణముగా ఆరోగ్యవంతులుగా ఉంటారు, మేలు జరుగుతుంది. మీరు అనుకున్నటువంటి పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. వెంటనే జరగకపోయినా కొంచెం ఇవాళ జరగాల్సింది రేపు జరగాల్సింది ఎల్లుండికి అలా జరగవచ్చును. అంతేగాని మీరెక్కడా ఆందోళన చెంది మాకు జరగలేదే అనేటువంటి బాధపడాల్సినటువంటి అవసరం ఎంతమాత్రమూ లేదు. మిగతా అన్ని రకాలుగా బాగుంది, ఆరోగ్యము బాగుంటుంది. మీ మనస్సు, మీకు భయం అనేటువంటిది మీరు పక్కకు పెట్టండి, మీకు మేలు జరుగుతుంది. మీరు అనుకుంటారు, నాకు కొంతమంది ఆత్మవిశ్వాసంతో ఉంటారు, కొంతమంది అతిగా మనస్సులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. నాకేమీ పర్వాలేదులే అనేటువంటి ధోరణితో ఉండేటువంటి వాళ్లకు చిన్నపాటి ఎదురుదెబ్బలు తగలవచ్చును. ఏది ఏమైనా కొంచెం వ్యక్తిగతమైనటువంటి
జాతకాలను చూసుకొని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి, మేలు జరుగుతుంది. మిగతా గ్రహస్థితులు అయితే చాలా అనుకూలవంతముగా ఉన్నాయి. విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్ళు చాలా శ్రద్ధగా చదవాలి. రాత్రింబవళ్ళు చదివితే కానీ మీకు ఒక విజయం అనేటువంటిది లభించదు. అది దృష్టిలో పెట్టుకొని చదవండి. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కొంతవరకు మేలుగా ఉంటుంది, మీకు అనుకూలవంతముగా ఉంటుంది, చేసుకోండి, జయం కలుగుతుంది గాక. మరి రాజకీయ వర్గాల వారికి ఎలా ఉందంటారు? రాజకీయంలో ఉండేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకొని ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. నాకేమీ పర్వాలేదు, నాకంతా ఖాయమైంది అని అనుకోవచ్చును. చివరి నిమిషంలో మీకు ఇబ్బందులు కలిగేటువంటి విధానముగా ఉన్నది, జాగ్రత్త వహించండి. మరి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, అక్కడ ఉద్యోగం కోసం స్థిరపడాలి అనుకునే వారికి ఎలా ఉందంట? విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు కొంచెం వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది చూసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా? కోర్టు సమస్యలు, భూ వివాదాలు ఉండేటువంటి వాళ్లకు వచ్చే సంవత్సరమే దాని యొక్క వివాదాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అంతవరకు ఇదే ప్రకారమే కొనసాగుతుంది అని తెలియజేస్తున్నాను. మరి వీరికి వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారా? సంతాన యోగము, వివాహ యోగము ఈ యోగాలైతే ఉన్నాయి. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో కుజప్రభావము కానీ కాలసర్ప దోషాలు కానీ ఉంటే చూసుకొని దానికి తగినటువంటి పరిహారాలు చేసుకుంటే వెంటనే ఈ ఫలితాలు మీరు పొందవచ్చునుగాక. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారా? ఈ రాశి వాళ్ళు ఏమి పరిహారము చేసుకుంటే మేలు, ఏ దేవతను ఆరాధిస్తే మంచిది అని కనుక మీరు అనుకుంటే అమ్మవారిని ఆరాధించడం, వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం అనేటువంటిది చేయవలసినటువంటి పని. ఇవి రెండూ ఆరాధించండి దేవతలను, మీకు మేలు జరుగుతుంది గాక. మకర రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు.